హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా కట్టడం అదేనండి. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎల్లోరా కైలాస దేవాలయాన్ని చూడబోతున్నాము. అక్కడ కనిపిస్తుంది కదండీ! అదే అండి కైలాస దేవాలయము. ఇది పైనుండి కిందికి రాయితో చెక్కబడిన అద్భుతమైన నిర్మాణం అండి. ఈ ఎల్లోరాలో మొత్తం 34 గుహలు ఉన్నాయి. అందులో హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన అద్భుతమైన శిల్పకళ సంపద దాగి ఉందండి. ఈ 34 గుహల్లో అత్యంత ప్రసిద్ధమైనది వచ్చేసి 16వ నంబర్ గుహ. అదే మనం ఇప్పుడు చూస్తున్న కైలాస దేవాలయం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల కట్టడం అండి. రికార్డుగా సృష్టించిందండి. లోపలికి అడుగు పెట్టగానే మనం కనిపిస్తుందండి భారీ నిర్మాణము. ఈ ఆలయం కోసం దాదాపు 4 లక్షల టన్నుల రాయిని తొలగించారంటే నమ్మగలరా? ఎక్కడ సిమెంట్ కానీ, ఇటుకలు కానీ వాడకుండా కేవలం కొండను చెక్కి శిల్పకళ ఇది అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ప్రతి శిల్పము ఒక కథ చెప్తుందండి. గోడలపై చెక్కిన ఏనుగులు ఈ భారీ ఆలయాన్ని మోస్తున్నట్లు కనిపిస్తాయి. ఇక్కడ శిల్పకళలో ఉన్న జీవం చూస్తుంటే ఆ కాలపు శిల్పుల నైపుణ్యం చూసి మనం గర్వం ఖచ్చితంగా కలుగుతుందండి. కేవలం ఉలి సుత్తితో ఒక కొండను ఆలయంగా మార్చడము మానవ మాతృలకు సాధ్యమేనా అనిపిస్తుంది. ఇది మనుషులు చెక్కిన శిల్పం కాదండి. ఆ పరమేశ్వరుడే స్వయంగా దిగి వచ్చి సృష్టించిన అద్భుతంలా ఉంది. ప్రపంచంలోని 7 వింతల గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ దేశంలో ఈ ఎల్లోరా అద్భుతాన్ని చూస్తే ఆ వింతలన్నీ దీని ముందు చిన్నవిగా అనిపిస్తాయి. భారతీయ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన కట్టడం అండి ఇది. అదేవిధంగా ఈ కైలాస ఆలయ వైభవం వర్ణించాలని కాదండి, భూమి మీద నిర్మించిన కైలాస శిఖరంలా ఇది కనువిందు చేస్తుంది. వేల ఏళ్ళ గడిచిన ఇక్కడి ప్రతి రాయి, ప్రతి శిల్పం శతాబ్దాల నాటి మన భారతీయ ఇంజనీరింగ్ అద్భుతానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఆలయ హృదయ భాగము ఈ గర్భగుడి. ఇక్కడ కొలువై ఉన్న శివలింగం అత్యంత శక్తివంతంగా కనిపిస్తుంది. వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో ఒక విధమైన ప్రశాంతతకు మనకు లభిస్తుంది. ఓం నమ శివాయ. చివరగా ఆలయ పైకప్పుని చూడండి. అప్పట్లోనే ఇంతటి క్లిష్టమైన డిజైన్ ఎలా చెక్కారో ఊహకు కూడా అందదు. భారతీయ సంస్కృతిని ఎల్లోరా గుహలు ఒక నిలువెత్తు నిదర్శనం అండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే మన పూర్వీకుల నైపుణ్యం పట్ల మీకు గర్వంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.